మనిషిగా అయినా ఒక న్యాయమైన మనిషిగా అయినా కేటీఆర్ గారి విషయంలో జరుగుతుందంతా ఒక దగ మోసం వ్యక్తిగత కక్ష. అతను ఎప్పటి నుండో ఈ రేస్ ఎప్పుడు జరిగిందండి? ఈ రేస్ వల్ల ఎవరికి లాభం వచ్చింది? కొంచెమన్నా జ్ఞానం ఉందా? జ్ఞానం ఉందా? పండిస్తే మన రాష్ట్రానికి ఎంత లాభం వచ్చింది వివరాలతో సహా చూపించారు కదా. టీఆర్ఎస్ పార్టీకి ఇస్తే రాష్ట్రానికి ఎందుకు వస్తుంది? టీఆర్ఎస్ పార్టీకి రావాలి కదా, వీళ్ళే పెట్టుకోవాలి కదా. ఆల్రెడీ ఇతను ఎంత వచ్చింది, దానివల్ల లాభం అనేది వివరించి ఆధారాలతో సహా చూపించారు కదా కేటీఆర్ గారు. ఆ మాత్రం కూడా అర్థం కావట్లేదా? చదువుకొని ప్రజలకు అర్థమవుతుంది. ఒక సీఎం హోదాలో ఉన్న నీకెందుకు అర్థమవుతలేదా? నువ్వేం పాలన చేస్తావు? నువ్వు ఇంకా ఎంతమందిని మభ్య పెట్టాలని చూస్తున్నావు. అబద్ధ ఓట్లతో గెలిచిన ఒక వ్యక్తివి, నీకు నీ మాటకు ఎవరు విలువివ్వరు. అంతా నీకు ఎంత నువ్వు అనుకున్నంతగా అక్కడ ప్రజలలో నువ్వు చెప్పగానే వినేంత ఎవరు లేరు. అరెస్ట్ అయితే ఇప్పుడు చేశాడు కదా, అల్లు అర్జున్ అన్యాయంగా కేసు పెట్టి చేశాడు. ఏం చేస్తాడు? న్యాయం అనేదే గెలుస్తుంది లాస్ట్. ఏం పరిస్థితి ఏముంది? డబ్బులు కడతారు, బయటకు వస్తారు, నిజ నిజాలేంటో కోర్టు విచారిస్తారు, బయటకు వస్తారు. అక్కడ తప్పేం లేదు అతను. అదే ఆమె చనిపోయిందంటే అది బాధాకర విషయమే. అట్లాంటి ఘటనలు ఎన్నో జరిగినాయి కదా. నువ్వు ఇవాళ అతన్ని ప్రత్యేకంగా అతన్ని ఎందుకు అరెస్ట్ చేయాలి? కేటీఆర్ గారి విషయం, అతని విషయంలో అలా చేశాడండి. కేటీఆర్ గారిని కూడా అలాగే కదా. ఒక మనిషి తప్పుదోవలో నడుస్తున్నాడు అంటే అతను చేసే పనులన్నీ తప్పుదోవలనే ఉంటాయి. దాన్ని ఉద్దేశించి చెప్తున్నాను తప్ప అల్లు అర్జున్ అభిమానిగా మేము ఏమైనా ఎక్కడ దాకా వెళ్తాం, ఏమైనా చేస్తాం. కేటీఆర్ గారి కోసం ఏదైనా చేస్తాం. ఆయన తప్పు చేయలేదు, మేము గట్టిగా నమ్ముతున్నాము. ఆయన ప్రతి ఒక్కరికి వివరంగా చూపెడుతున్నాడు, ఆధారాలతో సహా చూపిస్తున్నాడు. ఏ తప్పు జరగలేదు, ఏం చేసుకుంటావో ఇది ఎందుకు వస్తుందంటే ఈయన ప్రతి ఎప్పుడు ఎట్లాంటి దొరుకుతుందా, ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ చిక్కుతాడా అని ఒక వెతుకుతూ ఉంటే ఒక మనిషి నచ్చకపోతే ఆయన ఏం చేసినా తప్పే. ఎవరికైనా ఇంట్లో అయినా ఇప్పుడు ఇక్కడ వీళ్ళకు రాజకీయంగా కక్షలు పెట్టుకొని సాధిస్తున్నాడు. అరే నువ్వు ఎంతసేపు ఇదే పెట్టుకుంటావయ్యా? 1 year అవుతుంది. నువ్వు వీళ్ళకి ఇచ్చిన హామీల పథకాలు చేసి చూపించాలి. ఇంకా ఎన్ని రోజులు ఇదే చూపిస్తూ వీళ్ళని ఇటు నుండి ఈ కేసు నుండి డైవర్ట్ చేసి పబ్లిక్ అందరు దీని గురించి మాట్లాడుకొని ఎలా చేస్తానని చూస్తున్నాను. అది ఎన్ని రోజులు చేస్తాం? నిజం అయితే అది నమ్ముతాం. నువ్వు చెప్పేదాన్ని అబద్ధాలే. నీ మీద అసలు నీ మాట మీద నమ్మకం లేకుండా ఏది. అందులో మళ్ళీ నువ్వు ఏ ఆధారాలు చూపించట్లేదు. ఏది ఇలా జరిగింది నువ్వు ప్రెస్ మీడియా పెట్టి చెప్పు కదా. నువ్వేం చేస్తున్నావు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇంత అప్పు అవుతుంది మన రాష్ట్రం, నువ్వు చెప్పు. నువ్వు ఇంత అప్పు ఎందుకు అయింది ఇప్పుడే? నువ్వు చెప్పే అర్హత నీకున్నదా? నువ్వు ఒక బాధ్యత రహితంగా ఉంటే ఈ రోజు నీకు ఇంత అప్పు చేయాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేసిండని అప్పు అయింది? నువ్వు మన్ను తీసినావా, ఇల్లు కట్టినావా, డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావా, రైతన్నకు భరోసా ఇచ్చినావా, బతుకమ్మకు చీరలు ఇచ్చినావా? వీళ్ళు అప్పు చేసిందంటే రాష్ట్రానికి అభివృద్ధి చేసి చూపిస్తుంది కదా. ఏం చేసిండు? ఎక్కడ చేసిండు? ఎందరికి ఇచ్చిండు? ఎక్కడ ఇచ్చిండు? ఎవరికి ఇచ్చిండు? అంత అబద్ధం అది.